రాయలసీమ రాయచోటి రాజావారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి. అందరికీ పని కల్పించాలి, తనతో పాటు ఎదిగేలా చేయాలన్న గొప్ప మనసున్న మా రాజావారు కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరూ చాలా కలగా ఉంది. పెళ్లి సందర్లా చేయాలనుకున్నాం, నిజంగా పెళ్లిలానే జరుగుతుంది. ఇక్కడ చేస్తున్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, టీం వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్ కి, నా ఫ్యాన్స్ కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సారీ మీడియా వారికి కానీ, ఎవరికైనా లేట్, ముఖ్యంగా శ్రవంతి గారికి లేట్ అయిందంటే బికాజ్ వాళ్ళ డ్రీమ్ కదా. ఎంతో మంది ఈ సినిమాలో మామూలుగా అయితే సినిమాలో ఐదారు మందో లేకపోతే 7-8 మందో ఉంటారు. ఈ సినిమాలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కలగానే ఉంటారు. మనకు ఈవెంట్ వస్తుంది, ఆ రోజు మనము మైక్ బట్టి మాట్లాడతాం అని చెప్పి, అందుకే కొంచెం లేట్ అయింది. క్షమించండి ఎవరైనా సరే ఈవెంట్ లేట్ అయిందంటే. అండ్ ఇదిగో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోగా మాట్లాడడం ఓకే, కానీ ప్రొడ్యూసర్ అంటే ఏదో చాలా కొత్తగా ఉంది. ఫస్ట్లీ నా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా నుంచి మొన్న సినిమా కేరాన్ సినిమా వరకు అండ్ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ అన్ని సినిమాల ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మీరందరూ నా మీద రూపాయి పెట్టి నమ్మి సినిమా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదో పైన మా అన్న బ్లెస్సింగ్స్ అండ్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. ఈరోజు అంటే ఇట్స్ నాట్ ఈజీ జర్నీ కదా. నేనేంది సారీ కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరు అందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఏదో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకున్నాం ఏం చేశారు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి వేద గాని, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు గాని ప్రతి ఒక్కరు ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్ గా, షార్ట్ అండ్ స్వీట్ గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, తీస్తుంటారు, కొత్త వాళ్ళు అందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానంటే నా మాటగా తీసుకోండి. చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్ గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఫర్ షూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా అరే ఇంత బడ్జెట్ లో, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి, ఇంత బడ్జెట్ లో ఇంత టెక్నికల్ గా ఇంత ఎక్సలెంట్ గా సినిమాని తీయచ్చా అని అందుకే చెప్తున్నా. అవార్డ్ తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్ లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనరే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉంటే చాలా బాగుండేది. అదే 17th థియేటర్ లో మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీకు సౌండ్ మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్కి వెళ్తా ఉంటాం కదా చాలా మంది, అరే సౌండ్ కోసం వెళ్ళాలరా సినిమాని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది. మీరు థియేటర్కి వెళ్ళండి, లిటరల్లీ 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది. అలా ఇచ్చాడు మ్యూజిక్. అలాగే సౌండ్ డిజైన్ చేసిన వంశీ ప్రియ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా పోస్టర్స్ గౌతమ్, లవ్ యూ గౌతమ్. అసలు ఫస్ట్ పోస్టర్ నుంచి చించేసావు. తిమ్మరాజుపల్లి ఇదిగో ఇంత అందంగా కనిపిస్తుంది అంటే మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అలాగే ప్రతి ఒక్క టీం కి, వర్క్ చేసిన మా అన్ని టీం కి, పిఆర్ఓ టీం కి, డిజిటల్ టీం కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమాని ఇదిగో ముందరేసుకొని తీసుకెళ్లాలని చెప్పి అందరూ ప్రయత్నిస్తున్నారు. అంటే నాకు ఏదో వీళ్ళందరూ కూర్చొని కిరణ్ అబ్బవరం ఏదో చేశాడో నాకు అదేం వద్దండి, సీరియస్ గా చెప్తున్నాను. ఎక్కువ మంచి అయినా చెడే అంటే వీళ్ళందరూ ఇలా ఏదో పోగొట్టడం, ఏదో కిరణ్ అన్న సినిమా చేశాడు, ఆ సినిమా ఏదో కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేశాడు, అవన్నీ నాకేమొద్దు. హ్యాపీగా ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్ గా చాలా మంచి సినిమా చేశారండి. నేను చూసినప్పుడే నాకు అరే ఇంత బడ్జెట్ లో ఇంత బాగా తీయగలమా, ఒక చిన్న పాయింట్ తీసుకొని, ఒక ఎక్కడో తిమ్మరాజుపల్లిలో జరిగే ఒక చిన్న పాయింట్ ని తీసుకొని ఇంత థ్రిల్లింగ్ గా, ఇంత ఎంగేజింగ్ గా ఓ సినిమా చేయగలమా అని నేను చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలిగిందండి. నేను ఇండస్ట్రీలో నాకు తెలిసిన సినిమా అంతా స్టార్ట్ 6 years అయింది. నేను ఒక 11 సినిమాలు చేశాను. ఏ రోజు నా సినిమాని సపోర్ట్ చేయండి, లేకపోతే నా గురించి ట్వీట్లు వేయండి, నన్ను ఇది చేయండి అని చెప్పి ఇండస్ట్రీ పెద్దలు కానీ, ఇండస్ట్రీ ట్విట్టర్ ఎవరిని నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ కోసం రిక్వెస్ట్ చేస్తున్నానండి.
తిమ్మరాజుపల్లి సినిమా ఒక 40 నుంచి 50 మంది కుటుంబాల డ్రీమ్. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీ నుంచి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలు చాలా బాగా వస్తాయి. నాకు చేతనైనంత, చాలా చిన్న చేతనైనంత నేను చేశాను. మీరు ఇలాంటి కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఓకే, ఇక్కడికి వచ్చేసాం, సెట్ అయిపోయాం, మనం హ్యాపీగా తింటున్నాం, మన కడుపు నిండిపోయింది. ఊర్లలో చాలా మంది కళలతో ఉన్నారు. అరే మేము అవ్వచ్చు కదా, చిన్న ఆర్టిస్ట్, మేము ఏదో ఒకటి అవ్వచ్చు కదా, లైఫ్ లో మేము అచీవ్ చేయొచ్చు కదా అని. నాకు తెలిసి మనం చేయాల్సింది వాళ్ళ కోసమే. మనం సెటిల్ అయిపోయాం, మనం హ్యాపీగా ఉన్న వాళ్ళకి చెయ్యాలి. వీలైనంత నేను చాలా చిన్నది చేశాను, మీరు అనుకుంటే ఇంకా చాలా పెద్దవి చేయొచ్చు. సో వీలైనంత కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఊర్ల నుంచి చాలా మంది వస్తారు, వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఈవెంట్ లో చూడండి ఎంతమంది కళ్ళలో ఆనంద బాష్పాలన్నీ అలా కనబడుతున్నాయి. అలా చాలా మంది ఫ్యామిలీస్ లో ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఈ సినిమాకి, ఈ కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం, ఫిలిం క్రిటిక్స్ అనుకోండి, రివ్యూవర్స్ అనుకోండి, ఇండస్ట్రీ పెద్దలు అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి, ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా మంచి సినిమా చేశారు, చాలా క్యూట్ అండ్ స్వీట్ గా ఉన్న బడ్జెట్ లో బాగా చేశారు. మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే ఎప్పుడు నా సినిమా కూడా అడగలేదు, అడుగుతున్నాను. బికాస్ ఆఫ్ దెమ్ నాకేమి దాని నుంచి అదేమొద్దు. ఎందుకంటే ఏదో చేసే ప్రాసెస్ లో అరే ఏదో చేస్తున్నాడు, కొత్త వాళ్ళకి ఏదో చేస్తున్నాడు, ఒకటి రెండు ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది కదా. నాకైనా కదా, ఎవరికైనా ఒక ఎక్కువ మంది పొగుడుతున్నా, ఎక్కువ పాజిటివిటీ ఉన్నా ఏంట్రా ఏం జరుగుతుంది, ఏదైనా సింపతినా లేకపోతే ఇంకోట ఎందుకండి అన్ని మాట్లాడి ఎందుకు చెప్పండి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నాకేమొద్దు. తిమ్మరాజుపల్లి సినిమా రిలీజ్ అయిన తర్వాత కిరణ్ అబ్బోగా నాకు ఓకే, డబ్బులు పెట్టి తీసుకునే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఫీల్ అయిపోయి, హ్యాపీగా సినిమా నాకేదో నేను పెట్టింది నాకు వచ్చినా రాకపోయినా పర్లేదండి, వీళ్ళందరి కెరియర్లు సెట్ అయిపోతే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేదు. నేను అందుకే మాట మాట్లాడాను. నాకు అంటే నాకు ఏమవుతుంది, ఎందుకంటే నేను ఏమన్నానంటే అది చెయ్యాలండి, చేయడం అది గొప్ప ఏం కాదు. ఇప్పుడు నేను ఏదో గొప్ప చేశాను, కొత్త వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేశాను, అది గొప్పలో అది గొప్ప ఏం కాదు. ఖచ్చితంగా మనం చెయ్యాలి. మనకు వీలైనప్పుడు ఏదైనా ఒక కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నామంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయేసి, ఆల్రెడీ లైఫ్ బాగుండేసి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ అంత సెట్ అయిపోయిన వాళ్ళు పెట్టుకొని చేయడం కాదు కదా. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా మంది వాళ్ళ వాళ్ళకంతా లైఫ్ లోనే వెలిగిపోతాయి కదా. అది నా థింగ్ అండి, అది గొప్ప విషయం కాదు. అది అందరూ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు వీలైనంత చిన్న ప్రయత్నం చేశాను, మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తాను. తమ్ముడు ఎప్పుడు చెప్తుంటాను, ఊళ్ళల్లో కళలు కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు కళలు కానండి, మీరు ఏమనుకుంటే మీరు అయిపోతారు అంతే. ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా మీరు అయిపోతారు. ఈరోజు సాయి, రేపు మీరు, ఇంకో ప్రదీప్, ఒక 40-50 మంది ఉన్నారు, రేపు మీరందరి కళలు నిజమవుతాయి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దండి. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఎవరు సపోర్ట్ చేయడం, నాకన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. మీరు ఇంకా చాలా చిన్న పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు మీ హోప్స్ ని, మీ డ్రీమ్స్ ని అసలు ఎక్కడ అవ్వమేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు లైఫ్ లో ఏది అవ్వాలనుకున్నది అయిపోతారు, సరేనా? ఎప్పుడు డ్రీమ్స్ ని మాత్రం అరే అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దండి. చూడండి ఈరోజు ఇంతమంది 40-50 మంది ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు, రేపు ఈ సీట్ లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడతాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నారు కదా ఊరోండి అని చెప్పి. మనీ గురించి మాట్లాడతారు కదా, పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా నాకు. నా పిల్లం రహస్య ఇదిగో, నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలియదు. బంజారా హిల్స్ ఇక్కడ అంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్ లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది, తింటూ నేను ఏదో పిచ్చివాళ్ళు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరో సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం నేనేం చేయగలను, నేనేం చెప్పండి ఇంకేంటి? ఇదిగో ఇంతమంది నేను చేయగలిగిందంతా నేను చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అదే నాకు సక్సెస్. మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఫేవరెట్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఇదిగో ఇంత జర్నీ, పాపం అందరూ బాగా కష్టపడ్డారు, చిన్నప్పటి దగ్గర అంతా చేశారు. నాకు ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా మీకు ఏదైనా చేయగలను అంటే ఫేర్వెల్ గా నేను చేద్దాం అనుకుంటున్నానండి వీళ్ళందరి కోసం. వెరీ 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 స్మాల్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు ప్రీమియర్ దిస్ ఫిలిం ఇన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్ టుమారో. వీళ్ళ కోసం నేను ఫైనల్ గా ఫేర్వెల్ గా చేయగలిగింది ఏదంటే,
మీ అందరినీ మీ ఫ్యామిలీతో అందరితో ప్రపంచం మిమ్మల్ని చూసే ముందే మీరందరూ మీ ఫ్యామిలీతో రేపు నైట్ P6 లో మిమ్మల్ని మీరు చాలా పెద్ద స్క్రీన్ లో చూసుకోండి. దట్ ఈస్ మై నేను మీకు లాస్ట్ గా చేయగలిగిన ఫేర్వెల్ థింగ్. ఆ తర్వాత మీ లైఫ్ లో హ్యాపీగా ఎదగండి. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్ గా TFI ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్, మనంత తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఎక్కడా లేరు. ఇది మనమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. ఎందుకంటే ఏ మూలన ఒక చిన్న మంచి సినిమా ఉన్నా సరే మనంత నెత్తిని ఎవరు పెట్టుకోరు, మనంత ఎవరు ఆదరించరు. సింహరాజుపల్లి సినిమా చాలా చిన్నగా ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్ గా చాలా చిన్న బడ్జెట్ లో కొత్త వాళ్ళందరూ సినిమా తీశారు. టెక్నికల్లీ బ్రిలియంట్ గా ఉండబోతుంది. మీరే ఈ సినిమాని సపోర్ట్ చేయాలి, మీరే ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా కొత్త వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యూటీనో, అరే వీళ్ళకు ఉన్న దాంట్లో ఇంత బాగా చేశారా అని మీరు అప్రిషియేట్ చేస్తే తర్వాత వాళ్ళు వండర్స్ చేస్తారు. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఆ కోణంలో చూడండి, మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని నాకు ఆ ఫీలింగ్ ఉందన్నమాట. నేను నిన్న సినిమా నేను సుధీర్ అంత క్యూబ్ లో ఎక్కించేబడి సినిమా చూస్తే అన్న అనుకుంటాం కదన్నా, అసలు ఆ మలయాళం సినిమా వచ్చి ఇలా ఉందని అన్న మన సినిమా పడిందన్న. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆథెంటిసిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ DOP వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్, ఎడిటింగ్ ఇంత సాలిడ్ గా పడిందన్న. ఈ సినిమా ఇక్కడ గట్టిగా ఆడాలి, మనోళ్ళు గట్టిగా ఆదరించాలి. ఈ సినిమాని ఆ స్టేట్ కి తీసుకెళ్ళాలి, మలయాళంలో రిలీజ్ చేయాలి, తమిళ్లో రిలీజ్ చేయాలి. ఈ సినిమాని అరే ఇంత బాగా చేశారా ఒక చిన్నోళ్ళు కొత్తగా. ఎందుకంటే మనకు ఎప్పుడు అదే ఫీలింగ్ కదా, ఎప్పుడైనా చిన్న సినిమాని చాలా బాగా చేసినప్పుడు, ఉన్న బడ్జెట్ లో క్యూట్ గా చిన్నగా చేసినప్పుడు చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తాం కదా. ఐ హోప్ మన తెలుగు సినిమా, మన చిన్న సినిమా రేపు April 17 థియేటర్ రాబోతుంది. మై కైండ్లీ రిక్వెస్ట్, గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సమ్మర్ కి మీ ఫ్యామిలీకి మంచి వెకేషన్ కి తీసుకెళ్ళినట్టు ఉంటది. పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ. కుర్రోళ్ళందరూ అరే ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుందా, ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు స్టార్ట్ అయిన సినిమా క్లైమాక్స్ వరకు ఇట్స్ మై ప్రామిస్, బోర్ కొట్టదు, ఎంగేజింగ్ గా ఉంటది, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎవరైనా ట్రైలర్ గానీ, టీజర్ గానీ, పాటలు గానీ ఎవరినైనా ఇంకా చూడని వాళ్ళు అయితే ఒకసారి ట్రైలర్ పాటలు ఒకసారి చూడండి. మీకు బాగా నచ్చినట్టయితే, అదే కంటెంట్ బాగా తీసారా, సినిమా బాగానే ఉందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. ఐ హోప్ ఈ సమ్మర్ లో సింహరాజుపల్లి సినిమా బాగా సందడి చేస్తాను అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఈ ఫ్రైడే రాబోతున్న ఫస్ట్ నాగశౌర్య అనే సినిమా, అన్న అందరికన్నా సీనియర్, నాగశౌర్య అనే సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత తిరిగి అనే సినిమా బాగా ఆడాలి, ఆ తర్వాత ఈ కొత్త అందరి సినిమా బాగా ఆడాలి, నా సాయి సినిమా బాగా ఆడాలి. ఖచ్చితంగా సినిమా చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కే ప్రొడక్షన్స్ లోగోలో ఉన్నటువంటి ఆ హనుమంతుడి బ్లెస్సింగ్స్, మా బుద్ధుడు హను లక్క అన్ని కలిసి వచ్చి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం సింహరాజుపల్లి టీవీ